అయితే అండి ఇప్పుడు వివాహ పరంగా చూసుకున్నట్లయితే ఈ నక్షత్రం వాళ్ళు అంటే శతభిష నక్షత్రం ఎవరిని చేసుకుంటే మంచిదంటారు నక్షత్ర పరంగా? అంటే ఇప్పుడు స్త్రీ అయితే అనుకోండి, ఇప్పుడు శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ అయితే కనుక పురుషుని చేసుకుంటే మంచిది. అలానే శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి పురుషుడైతే మాత్రం ఖచ్చితంగా స్త్రీనే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి లివింగ్ రిలేషన్ అని చెప్పి అమ్మాయికి అమ్మాయి, అబ్బాయికి అబ్బాయి చేసుకునే విధం అయితే కనుక వీరు ఎక్కువగా వాటిని ప్రోత్సహించరు. అలానే శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి అయితే కనుక మీనరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. మరొకటి వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మరొకటి కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. రెండు కూడా ఒకటే జన్ అవుతుంది. కాకపోయినా ఇక్కడ ఏంటంటే మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి కర్కాటక రాశి నుంచి. మరొకటి కన్యా రాశిని కూడా చేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళకి వీళ్ళకి మిశ్రత్వంగా ఉంటుంది. ఇద్దరు కష్టపడే స్వభావం ఉంటుంది. వీరిద్దరిని చూసి ఇరువురు కూడా పొరుగురు అందరూ కూడా వీరి మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మధ్యలో పులలు వేస్తూ ఉంటారు. ఇద్దరు విడిపోవాలి, చెట్టుకోలు కొట్టుకోవాలి అని చూస్తూ ఉంటారు. అలానే వీరికి వృశ్చిక రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. శతభిష నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చివరిగా ధనుసు రాశి వాళ్ళని కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తాయి. అంటే వీరికి కొట్లాట్లు గొడవలు అవుతూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. వారి మధ్యలో ఎవరైనా వెళ్ళారనుకో వారు పిచ్చోళ్ళు అయిపోతారు. కాబట్టి ఈ రాసుల్లో పుట్టిన వారిని అయితే వీరు పెళ్లి చేసుకోవచ్చు.